సార్ మనం చూస్తూ ఉన్నాం ఎప్పటి నుంచో ప్రైవేటీకరణ ఎల్ఐసి ఇవన్నీ అయిన తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అని స్టార్ట్ చేసినప్పటి నుంచి దాదాపుగా 3 సంవత్సరాల నుంచి కార్మికులు నిరసన చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. 1456 రోజులు నిన్నటితో కంప్లీట్ అయింది. కేంద్రం ఇచ్చినటువంటి ఈ 11,440 కోట్ల రూపాయలు ఏ విధంగా చూడాలి? దాదాపుగా గతంలో కూడా జనసేన కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు సపోర్ట్గా నిలిచారు. ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం, వైజాగ్ ఉక్కుకు సంబంధించి మేము ఉంటామని చెప్పి. ఈ రోజు కేంద్రం ఇచ్చిన సాయం సంబంధించి ఎట్లా చూడాలి? ఒకటే, ఇది భారతదేశంలో ఉన్న ప్రస్తుతం ఒకటి సముద్రం తీరు మీద ఉన్న ప్లాంట్. పారాదీప్ లో ట్రై చేశారు కొరియన్ కంపెనీతో 10 సంవత్సరాల క్రితం. ఏదో వంకలు పెట్టి చేయనివ్వలేదు సెంట్రల్ గవర్నమెంట్ మర్చిపోకూడదు. సో ఇది చాలా పెద్ద యాసెట్. ప్రపంచంలో ఇప్పుడు ఉన్న స్టీల్ ప్లాంట్స్ ఎక్కడ సర్వైవ్ అవినా సముద్రం పక్కనే ఉండాలి. ఎందుకంటే ఎయిర్ నోరు కోలు కావాలంటే ఈజీగా రావటానికి. యునైటెడ్ స్టేట్స్ లో కూడా ఇన్లాండ్ లో ఉన్న స్టీల్ ప్లాంట్స్, యునైటెడ్ స్టేట్స్ స్టీల్ ప్లాంట్స్ ఇవన్నీ పోయినాయి. ఇంకా ఇది పెద్ద ఆస్తి, దేశానికి ఆస్తి. ఇది మనం అందరం చూస్తున్నాం. కానీ ఇది డెలిబరేట్ గా సిక్కవేటట్టుగా చేశారా? 23,000 ఎకరం ఉన్నది, అది ఎవరికో అమ్మేయడానికి చాలా ఎఫర్ట్ జరిగింది. చాలా ఎఫర్ట్, టైం లేదు. ప్రతి గవర్నమెంట్ లో ఏదో తీసుకొద్దాం రావటం. సో ఇది ఒక పెద్ద అసెట్, ఇది ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు ఉన్న స్టీల్ ప్లాంట్స్ భారతదేశంలో బీహార్, ఒడిస్సా అండ్ ఇది జార్ఖండ్ అంతా ఇన్లాండ్ ప్లాంట్స్. ఆ సమయంలో వాళ్ళ ఆలోచన ఏంటంటే బొగ్గు అక్కడే ఉన్నది, ఆయనోరు అక్కడే ఉన్నది, కట్టారు, మారిపోయిన పరిస్థితి. సో ఇట్ షుడ్ బి ప్రొటెక్ట్. ఇప్పుడు 11,000 కోట్ల ఎంతో ఇచ్చారు. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ అమౌంట్, 10,000 11,000. డైవెస్ట్మెంట్ ఆఫ్ చేస్తారు అంటే టెంపరీగా 1 year 2 years రిలీఫ్ వస్తారు. రిలీఫ్ అది అమ్మేయకుండా షేర్స్ ప్రైవేట్ వాళ్ళకి ముందర 10% అమ్మి, తర్వాత 20% అమ్మి, ఆఖరికి అంతా ఇచ్చేయటానికి ఇదేమి ఇంకా మన చేతిలో లేదు. ఆ ప్లాన్ వేసేది ఆగింది. 2-3 సంవత్సరాల క్రితం మనం అందరం చూసే మెల్లిమెల్లిగా వీళ్ళు దిగారు, అది ఆగింది. సో ఇది ఇప్పుడు చేయవలసింది ఏంటంటే కన్సాలిడేట్ చేయాలి. అప్ ఎంత ఉన్నది మొత్తం దీని మీద. బ్యాంక్స్ కన్సోర్షియం అందరూ గ్రూప్ ఫామ్ చేశారు నవంబర్లో 2024. ఎంత అప్పు, ఎంత తిరిగి ఇవ్వాలంటున్నారు. అదంతా రైట్ ఆఫ్ చేస్తే బెటర్ ఏమో. అది రైట్ ఆఫ్ చేసి కొత్తగా స్ట్రైట్ స్టార్ట్ చేసి ఇప్పుడు 5 million tons 6 million tons స్టీల్ మధ్యన ప్రొడక్షన్ చేస్తున్నారు. అది వైబుల్ కాదు. 10, 11, 12 చేయాలి, మోడర్నైజ్ చేయాలి, మోడర్న్ మేనేజ్మెంట్ కావాలి. 23,000 ఎకరవా స్టీల్ ప్లాంట్, 4-5 million tons స్టీల్ ప్రొడ్యూస్ చేస్తున్నానికి ఇది కరెక్ట్ కాదు. ఆ రోజుల్లో పబ్లిక్ సెక్టర్ యూనిట్ స్టార్ట్ చేసినప్పుడు స్కూల్స్ పెడతాం, హాస్పిటల్స్ పెడతాం, అక్కడ ఉద్యోగం అదంతా మారిపోయింది, ప్రపంచం మారిపోయింది. సో ఈ మార్పు కూడా తేవాలి. కావాల్సింది మార్పు, ఇంకా ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఆ ప్రొడక్షన్, ఆ స్టైలు, ఆ మిక్స్ ఏం పనిచేయవు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మేనేజ్మెంట్ చాలుతుందా? ఆ ఉన్నవాళ్ళు పబ్లిక్ సెక్టర్ స్టీల్ ప్లాంట్స్ రన్ చేసేది సాగట్లేదు కదా. అప్పు ఎందుకు రావాలి? అంతా ఫ్రీ కదా, భూమి ఫ్రీ, ఇది ఫ్రీ, అది ఫ్రీ ఇచ్చినారు, రన్ చేయలేకపోతున్నారంటే ఎందుకు? ఓవర్ స్టాఫింగ్ ఉన్నదా? ఏదో ఏమి స్టడీ చేయాలి. మనకి ఆక్సిజన్ ఇచ్చారు, 1 year 2 years తర్వాత మళ్ళీ ఈ ప్రాబ్లం తిరిగి వస్తారు. ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్కి ఏంటంటే ఇవన్నీ చేయాలి, చేయకపోతే ఆంధ్ర ఇక్కడ అక్కడ బ్యాడ్ వస్తుందని చేశారు. మంచిది, బాగున్నది. కానీ ఇది రివైవల్ అవుతుందా? అవ్వదు. ఇది ఊరికనే ఒక మంచి స్టెప్. అల్సర్ తీసుకోవటానికి, ఆక్సిజన్ తీసుకోవడానికి ఇచ్చారు. పెద్ద రిఫార్మ్స్ తేవాలి. ఆ రిఫార్మ్స్కి ఏం చేయాలి, ఏం కావాలి, ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి దేశంలో పెట్టాలి. కానీ అక్కడ ఉన్న మేనేజ్మెంట్ చాలు. అలాంటి మేనేజర్స్కి ప్రైవేట్ సెక్టార్లో ఈ సైన్స్ ప్లాంట్కి బాధ్యత అప్పచెప్తారా? అప్పచెప్పండి. ఇంకో డైరెక్ట్ లైన్కి వెళ్ళిపోతున్నాయి. ఎందుకు చాలు అంటారు మీరు. చాలా రోజులు ఇవాళ డిబేట్ వస్తుంది తిరుపతి మీద, ఎందుకండి ఇలాగ అవుతుంది ఎలా అవుతుందంటే అది మేనేజ్మెంట్ మంచివాళ్ళే కాదు, ఎవరు చెడ్డోళ్ళు అన్నాం. చాలు. రోజుకి 1,00,000 మంది రావటం పిలిగ్రిమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 2,00,000 మంది వాళ్ళ సపోర్ట్ స్టాఫ్ కింద పైన ఉండటం, బంధువులు రావటం, దింపటం చాలటం లేదు మేనేజ్మెంట్. ఇది పెద్ద ప్లాంట్, ఒక గ్రేట్ యాసెట్. ఈ యాసెట్ ను సరిగ్గా వాడితే ఆంధ్రప్రదేశ్కి పెద్ద ట్యాక్స్ బేస్ వస్తుంది, ఇంకేం అక్కర్లేదు. సో తర్వాత ఇంకోటి కూడా ఒక డెవలప్మెంట్ కన్ఫర్మ్ చేయాలి మన మిత్రులు అక్కడ ఉన్న వాళ్ళ ప్యానెల్లో.
ఇంకో ప్లాంట్ కూడా పెడతానికి సముద్రం తీరు పక్కన పర్మిషన్ ఇస్తే మెల్లిగా ఈ ప్లాంట్ సైడ్ లైన్ అయిపోతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ అయిపోతుందా 5 సంవత్సరాలు అయిపోతుందా చెప్పలేము. ఇది ప్రొటెక్ట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో ఇంకో సముద్ర తీరం మీద ఇంకో ప్లాంట్ రానివ్వకుండా చేయాలి. వాళ్ళు వీళ్ళేదో సంతకాలు పెట్టారు. ఇది సరి చేసుకోవాలి, ఇది డిమాండ్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ చేసే పరిస్థితిలో ఉన్నది. ఇది ఇంకా పెద్ద యాసెట్ గా మార్చుకోవాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందాక కూడా స్ట్రెస్ చేస్తున్నా, సముద్రం తీరం మీద ఉన్న ప్లాంట్ ఇది ఒక్కటే భారతదేశంలో, ఇంకెక్కడా లేరు. ఇది లైఫ్ లాంగ్ యాసెట్ గా ప్రొటెక్ట్ చేసుకోవాలి. డైవర్ట్ కూడా అవ్వకూడదు. స్టేట్ గవర్నమెంట్ ఏంటి ఇది ఉండాలి చాలు. ఇంకో స్టీల్ ప్లాంట్ వస్తే దీని మీద ఇంపాక్ట్ వస్తుంది, దీని ఇంపార్టెన్స్ పోతుంది. దాని ఎలాగో ఇది మొత్తానికి ఏమిటంటే ఈ ప్లాంట్ ఎక్వైర్ చేసుకోవాలని ప్రతి ప్రైవేట్ సెక్టర్ లో ఉన్నవాడికి కన్నున్నాయి. మన కోపం వస్తుంది, ఒక 5 సంవత్సరాలు అరిస్టేట్ చేస్తాం, తర్వాత ఆ ఓపిక ఉండదు, మనం వదిలేస్తాం. సో ఇది మంచి స్టెప్. బట్ రిఫార్మ్ కావాలి, డెవలప్మెంట్ కావాలి. ఓకే, మాట్లాడదాం సార్. దానికంటే ముందు న్యూస్ ఇండియాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.